నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభలో వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఈ బడ్జెట్తో విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పరుగులు తీస్తుందని వెల్లడి. నూతన ఆర్థిక బడ్జెట్పై తీవ్ర విమర్శ చేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సభలో ఆ నలుగురిని పొగడమే పనిగా మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని ఎద్దేవా. మధురవాడ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన నేషనల్ ట్రావెల్ మార్ట్ టూర్ ఆపరేటర్స్ మెగా ఈవెంట్ను ప్రారంభించిన కీలక ప్రసంగం చేసిన మంత్రి దుర్గేష్. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు గంట్ల శ్రీనుబాబు. జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక భేటీ నిర్వహించింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన 2026-27 వార్షిక బడ్జెట్కు మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమావేశం ప్రారంభంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అధికారికంగా అందజేశారు. బడ్జెట్లోని కేటాయింపులు, ప్రాధాన్యత రంగాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మంత్రివర్గం దీనికి పచ్చజెండా ఊపింది. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,32,205.33 కోట్ల భారీ అంచనాలతో ఈ బడ్జెట్ను రూపొందించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించడమే తమ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా సభలో స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించడం విశేషం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్ట్లు, విమానాశ్రయాల అభివృద్ధికి 13,546 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 3,161 కోట్లు కేటాయిస్తుందని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పయ్యావుల సభలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటేషన్కు అనుగుణంగా కొత్త విధానాల ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. గౌరవనీయులైన అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్య, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా 3వసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రసంగంలో మొదటి 8 పేజీలు చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్లను పొగుడుకోవడానికి సరిపోయిందని, గత ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో 0 వడ్డీ రుణాలు టంచన్గా ఇచ్చామని, ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, కౌలు రైతులకు జరిగిన నష్టపరిహారంపై స్పష్టత లేదని విమర్శించారు. తాము 3.20 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే 9 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల ఏ వర్గానికి ఉపయోగం లేదని, దీనిపై రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని, మండలిలో ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని మరీ నిలదీస్తామని బొత్స హెచ్చరించారు. ఆత్మస్థుతి పరనంద అంటే వాళ్ళు పొగుడుకోవడం, మా అబ్బాయి గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందవేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఇవో ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి ఎంత మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ, ఎక్కడైనా సరే మార్కెట్ ఇన్వెస్టింగ్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు మేము వచ్చి 400 కోట్లతో చేశామని చెప్పి. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 22న గుంటూరు జిల్లాకు రానున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని నారా కోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ సెంటర్ను ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3 ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కాగా మిగిలినవి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మంజూరయ్యాయని అన్నారు. భారత్ నెట్ మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ గ్రామీణ భారతాన్ని భౌతిక, డిజిటల్ సేవల సమన్వయంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఈ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్ కనెక్టివిటీ ద్వారా అవసరమైన సేవలను సులభంగా, స్థిరంగా అందించడంతో గ్రామీణ ప్రజలు డిజిటల్ పరివర్తన ప్రయోజనాలను పొందేలా చేయడం ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఈ-కామర్స్ వంటి పౌర సేవలను ఒకే కేంద్రంలో అందించడం జరుగుతుందని తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా గారు గుంటూరు వస్తూ ఉన్నారు. అందులో 2-3 పర్పస్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ నెట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు, వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవడం ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా, పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగా చేయడంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించడం, వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పడం స్టేజ్ ద్వారా, ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అదొక కార్యక్రమం. దాదాపు 8 నుంచి 9 వేల మంది పోస్టల్ ఉద్యోగులు ప్రాంతంలో అసెంబ్లీలో అవుతారు. తర్వాత 3వ కార్యక్రమం వచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా 3 గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రాం తీసుకున్నాం. అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా, అంటే టెలిహెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి, డ్రోన్ కానీ, ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా, పైలట్ లాగా టెస్ట్ చేస్తాము.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో నేషనల్ ట్రావెల్ మార్ట్ ఒక సరికొత్త అధ్యాయానికి నాంది అని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి కొనియాడారు. ఏపీలో తీర ప్రాంతం, గిరిజన సంస్కృతి, ఎకో అడ్వెంచర్ టూరిజంను ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ మార్ట్ లక్ష్యమన్నారు. నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని, సబ్సిడీలు, ఎస్సీ/ఎస్టీ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపులతో ఇన్వెస్టర్లకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి వినూత్నమైనటువంటి మార్పులు కానీ, అభివృద్ధి కానీ, ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా చేర్చే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ ప్రభుత్వం తీసుకునేటువంటి విధాన నిర్ణయాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే కావలసినటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో టూర్ ఆపరేటర్స్ కూడా చాలా ప్రధానమైన వ్యక్తులు. అందుకే వాళ్ళ విజయమోహన్ గారు దీని టూర్ ఆపరేటర్స్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి వారు, కొంతమంది మలేషియా లాంటి దేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు. వీరందరూ కలిసి ఇక్కడ 2 రోజుల ఈ వర్క్షాప్లో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందర్శక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం ఎలాగనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. కొన్ని ప్రదేశాలను వారు చూడడం కూడా జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనకి కొత్త పాలసీని తీసుకురావడం, అదేవిధంగా టూరిజంకి పారిశ్రామిక హోదా కల్పించడం, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే. విశాఖలో జరగనున్న ఐఎఫ్ఆర్ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం బీచ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన క్లీనింగ్ డ్రైవ్లో ఆయన స్వయంగా పాల్గొని సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. పోలీస్ అధికారులతో కలిసి తీర ప్రాంతంలోని వ్యర్థాలను తొలగించారు. బీచ్ రోడ్డు పొడవునా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, గాజు ముక్కలు, లోహపు వ్యర్థాలు మరియు ఇతర చెత్తను సిపి స్వయంగా ఏరివేసి పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శంగా నిలిచారు. తీర ప్రాంతాల పరిశుభ్రత కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఈ సందర్భంగా సిపి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛత్ హీ సేవ వంటి జాతీయ కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. పర్యాటక రంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం నింపుతాయన్నారు. బాధ్యత గల పౌరులకు ప్రతిరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవమని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం అటవీశాఖ కార్యాలయంలో ఆదిత్య విద్యా సంస్థ, ఆల్ ఈజ్ వెల్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల కాలమానిని జిల్లా అటవీశాఖ అధికారి ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, లేకుంటే పెను నష్టం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కాలమానిని వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతను వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బర్డ్స్మెన్ కె మృత్యుంజయరావు, ఆల్ ఈజ్ వెల్ ప్రతినిధి కిషోర్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పాల్గొన్నారు. అలాగే స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ గారు నాగలక్ష్మి గారికి, అలాగే ఆదిత్య అశ్విని మేడం గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి డిస్టింగ్విష్ గెస్ట్స్ అందరికీ నా నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. సో ఈరోజు మనం ఈ ఎన్వైరన్మెంటల్ క్యాలెండర్ ఇది లాంచ్ చేసుకున్నాము. ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఎన్వైరన్మెంటలీ ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్యాలెండర్లో మెన్షన్ చేస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మనకి ఈ డేస్ ఇంపార్టెంట్?
ఒకరోజు స్పారో డే అంటున్నాము, ఒకరోజు వాటర్ డే అంటున్నాము, ఒకరోజు ఫారెస్ట్రీ డే అంటున్నాము. ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకు మనం ఒక డే కింద జరుపుకుంటాము? అంటే ఆ ఒక్కరోజే మనం దాని గురించి మాట్లాడాలా? ఆ ఒక్కరోజే అది ఇంపార్టెంటా? సో దీని ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఆ ఒక్కరోజన్నా మనం అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, దాని కన్జర్వేషన్ అన్నది దాని గురించి డిస్కస్ చేయాల్సింది. ఒకరోజన్నా కేటాయించుకుంటే ఆ ఒకరోజు చాలా డీటెయిల్ గా డిస్కషన్స్, డిబేట్స్, ఓకే, అలాగే స్టూడెంట్స్ వరకు వచ్చేటప్పుడు దాని మీద క్విజ్ అని డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయితే అది మనందరికీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, రీచ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎన్వైరన్మెంటల్ డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అసలు మనకి ఐడియా లేకుండా చాలా తప్పులు చేస్తున్నాం. మేము ఆల్రెడీ తెలుసుకుని మారాలనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడికి వచ్చాక పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కానీ అన్ని మార్పు కోసమే. మన కాకినాడలో అన్ని ఒక నెక్స్ట్ జనరేషన్ మనమే కాబట్టి మనమే మారితే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు మనకిచ్చారు, మనం మారాలి. ఆల్రెడీ ఫారెస్ట్ యాక్టివిటీస్లో మేము ఉన్నాం కాబట్టి తెలుస్తుంది మాకు. అందరు స్టూడెంట్స్ లాగే మేము కాదు, కొద్దిగా స్పెషల్ మేము. ఈ స్పెషాలిటీని అందరికీ అందించాలి. ఈ రోజు సార్ అండ్ మేడం వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు చాలా అర్థమైంది. అండ్ మేము పర్యావరణాన్ని కాపాడాలి అనుకుంటున్నాము. ఇంకా ఫారెస్ట్ యాక్టివిటీస్ లో కూడా మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాము. ఆంధ్రప్రదేశ్లో 2005 నుంచి అత్యవసర సేవలు అందిస్తున్న 108 కాంట్రాక్టు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది పట్ల ప్రభుత్వం మరియు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పనివేళలను సవరించి 8 గంటల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. 108 విభాగంలో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ 108 సర్వీసు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు, ఆ సేవలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, గత 19 సంవత్సరాలుగా ఈ 2025 ఆగస్టు 5వ తారీఖుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ 108 సర్వీసు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పురుడు పోసుకొని రాష్ట్రాలే కాకుండా దేశాలే కాకుండా ఖండాంతరాలు దాటి సర్వీసును అందిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోసినటువంటి సర్వీసుగా పేరు గడించింది. దీనికి వివిధ రకాల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ 2005లో ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి యుక్త వయసులో ఈ సర్వీస్ అందించి రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పోయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి యువతీ యువకులు ఈరోజు ముదుసల వయసులోకి 40 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిసెస్ ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చమని ఈనాటి కార్యక్రమంలో చర్చించుకొని ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క రీజనల్ సమావేశమే కాకుండా మరో రీజనల్ అయినటువంటి రాయలసీమ సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఈ సమావేశంలో ఉద్యోగుల అన్ని జిల్లాలతో 6 జిల్లాలతో ప్రతి విషయాల్ని చర్చించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, సర్వీసుకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ చర్చలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారికి మరియు భవ్య యాజమాన్యం వారికి కూడా అందించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలు పరిష్కారం కోసమే చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు. శనివారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదన్నారు. గత 2 ప్రభుత్వాల హయాంలో కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అలాగే జర్నలిస్టులు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు. అందరికీ కూడా మహాశివరాత్రి
పర్వదిన శుభాకాంక్షలు. మరి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమాన్ని సంకల్పించాలని చెప్పి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె ఆంజనేయులు గారు అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత సెంటిమెంట్గా శ్రీకాకుళం నుంచి ఈ సమావేశాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లా, పాడేరు, అనకాపల్లి, తిరిగి విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఈ నెల 18న రాష్ట్ర ఎక్కడేసిన సమావేశం ఉంది. చూసుకున్న తర్వాత మళ్ళీ రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారు. మార్చి ఈ నెలాఖరికి కానీ మార్చి 7లోపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం, దాని వివరాలను ఆయన విపులంగా తెలియజేస్తారు. ఇక విశాఖపట్నం జిల్లా వరకు కూడా చూసుకుంటే మేము నిర్వహించిన సభ్యత్వ రెన్యువల్స్కి మంచి స్పందన లభించింది. సుమారు 600 మందికి పైగా వర్కింగ్ జర్నలిస్టులు మా యూనియన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, ఇతర యూనియన్లలో సభ్యులుగా ఉన్నవారు మా యూనియన్లో సభ్యత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక యూనియన్కే పరిమితం కావాలని చెప్పాం. అయినప్పటికీ కూడా అందరూ ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పి దాదాపు 600 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతోనే అందులో భాగంగా ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేశాం. దీనికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. 6 జిల్లాల్లో కూడా జర్నలిస్టులు మేము నిర్వహించిన సమావేశాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా మేము హాజరవుతామని చెప్పారు. సమస్యల గురించి ఆల్రెడీ శ్రీనిబాబు గారు వివరించారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ మన పరిస్థితి చాలా దిగజారుతూ ఉన్నది. గతంతో పోలిస్తే మన వృత్తి చాలా కష్టంగా మారిపోయింది. ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ పార్టీలు, అధికారులు ఈవేళ మనం చూస్తున్న వైఖరిలో అతిపెద్ద మార్పు కనిపిస్తూ ఉన్నది. మీరు గమనిస్తున్నారో లేదో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాను నేను. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన మీడియాకు ప్రాధాన్యం తగ్గి ఇవాళ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప మన గురించి ఆలోచించడంలా. ఓబీసీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన సంఘం ముఖ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టసభలలో ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓబీసీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని హితవు పలికారు. ఈ సమావేశం సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతనంగా ఎంపికైన ప్రతినిధులకు వరప్రసాద్ తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. కొత్త కమిటీ ఓబీసీల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రిమండలి దేశంలో ఉన్నటువంటి ఓబీసీల యొక్క 44% జనాభా లెక్కల్ని సేకరించడానికి సమగ్ర జనగణనలో ఓబీసీ కులగణన చేపడతామని కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి 54% పైగా ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా సంతోషించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి మరి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు జనగణన సేకరణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గజెట్లో 33 కాలమ్స్ ఉంటాయి. ఆ 33 కాలమ్స్లో 12వ కాలంలో మరి గృహ స్థితిగతుల వివరాలని, అదేవిధంగా గృహ అవసరాల కోసం వినియోగించేటువంటి పరికరాల యొక్క స్థితిగతుల్ని సర్వేలో పొందుపరచడం జరుగుతుంది. ఈ 12వ కాలంలో ఎస్సీ ఎస్టీలని పొందుపరిచారు.
కుటుంబ యజమానిగా ఎస్సీనా ఎస్టీనా అనేది పేర్కొనడం జరుగుతుంది. కానీ ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి కాలం చేర్చకపోవటం వల్ల దేశవ్యాప్తంగా తొలి విడత చేపట్టేటువంటి జనగణనలోనే ఓబీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతూ ఉంది. దీన్ని సహించేది లేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికే అతిగతి లేకపోతే ఈ దేశ పరిపాలనా వ్యవస్థ మీద దాని యొక్క ప్రభావం ఉండదా అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మెడికల్ మాఫియాను అరికట్టాలని సీసీఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి కె సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై ప్రత్యక్షంగా దాడి చేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కరువయ్యాయని, మందుల సరఫరాలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుండటంతో ప్రైవేటు వైద్యశాలలు నగరంలో పుట్టగొడుగుల్లా నిర్మాణమవుతున్నాయని తెలిపారు. తీవ్రమైన అనారోగ్యం పాలైన వారికి అందించే వైద్యం విషయంలో ఫీజుల దోపిడీ లక్షల్లో ఉంటుందని, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యం అంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీనికి నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశిస్తున్నాయని, ఇది కేవలం వైద్య రంగ సమస్య మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ అని సిపిఐ భావిస్తుందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజానీకం మీద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పరీక్షల పేరుతో, వైద్య పరీక్షల పేరుతో అనుమతులు లేని, లైసెన్సులు లేని ల్యాబ్లు, ధరలు వాటికి నచ్చిన ధరలు రేటు పెంచినటువంటి ఫార్మా కంపెనీలు మొత్తంగా 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తున్నాయి. ఇది ఎంత అన్యాయం అంటే, అనారోగ్యంతో ఎవరైనా ఒక మనిషి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక ఆడి పని అయిపోయినట్టే. ల్యాబ్కి వైద్య పరీక్షల పేరు చెప్పి, స్కానింగ్ పేరు చెప్పి డాక్టర్లు, వైద్య పరీక్షల యజమానులు, కంపెనీల యజమానులు కుమ్మక్కై నిలువున ప్రజలను దోచుకు తింటున్నాయి. ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు 10 రూపాయలు విలువ చేసే మందులు 1000 రూపాయలకు అమ్ముతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ ఇష్టం, మనిషి ప్రాణం పోయినా డబ్బులు బిల్లు కట్టి ప్రాణం పోయిన మనిషిని తీసుకెళ్ళండి అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైల మల్లికార్జున స్వామికి సమర్పించే అత్యంత విశిష్టమైన పాగా ఉత్సవం వైభవంగా సాగుతుంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సంతకవటి మండలం పెనుబాక గ్రామం నుంచి బయలుదేరిన ఈ పాగా శనివారం విశాఖకు చెందిన శివభక్తుడు, ప్రముఖ వ్యాపారవేత్త పీలా అప్పలనాయుడు ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా పీలా వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ, 3 తరాల అద్వితీయ శైవ క్షేత్రాల్లో మరెక్కడా లేని విధంగా కేవలం శ్రీశైలంలో జరిగే పాగాలంకరణకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో స్వామివారికి ఈ పాగాను అలంకరిస్తారని చెప్పారు. పెనుబాక గ్రామానికి చెందిన మంత్రాల విలేజ్ సంజనమూర్తి, వీర్రాజు, తులసమ్మ దంపతులు ఈ అద్వితీయ సేవను 3 తరాలుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ పాగాను శ్రీశైలం తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ సేవకు ఆర్థికంగా సహకరిస్తున్న పీలా వెంకట అప్పలనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం పెనుబాక గ్రామం, పక్క గ్రామాల నుంచి ఈ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి బాగా భక్తి శ్రద్ధలతో, ఈ నేత కార్మికులందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో, మండల దీక్షతో వైకుంఠ ఏకాదశి నాడు ప్రారంభించి శివరాత్రికి ముగుస్తుంది. ఈ బాగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి ఆ రోజు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి పెళ్లి కుమారుడైనటువంటి ఉమేశ్వరుడికి, అంటే మొత్తం క్షేత్రంతో ఈ శివుడే, ఆ శివుడికి, ఆ ఆలయానికి, నందీశ్వరుడికి, శిఖరానికి కలిపి
అన్ని నదులకి ఇటువంటి భాగాలు దేశం మొత్తం మీద 10-15 సుమారుగా వస్తాయి. అవన్నీ కూడా శిఖరానికి నందీశ్వరుడికి కలిపి చూడతారండి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి పాద పద్మములకు ప్రణవిలుచు మాది సంతకవిటి మండలం మందరాడ గ్రామం విజయనగరం జిల్లా. గత 9 సంవత్సరాలుగా మేము తలబాగాన్ని తయారు చేస్తున్నాం. ఈ తలబాగా ప్రాముఖ్యత 21 ఇంచి పొడవు, 365 మూర వెడల్పు, 365 మూర పొడవు ఉండి వెడల్పు 21 ఇంచు ఉంటుంది. ఇది మహాశివరాత్రి పర్వదినాన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మేము సమర్పించడానికి భక్తి శ్రద్ధలతో ఇది నేస్తూ గత 41 రోజులుగా స్వామివారి ఉపవాస దీక్షలతో నిష్ఠాగరిష్ఠతో భజనా కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో ఒక 10 కుటుంబాలు దీనికి నాందిని పలికినటువంటి ముతికి వీర్రాజు తులసమ్మ దంపతులకు మా కుటుంబాలన్నీ సహకరించి మరి ఇది తయారు చేసే కార్యక్రమంలో భాగంగా అందరూ సహకరించి అందులో భాగంగా ఈరోజు మన స్వామివారికి సమర్పించడానికి మేము బయలుదేరాము. మరి రేపు మహాశివరాత్రి పర్వదినాన మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి స్వామివారి తలబాగాను అందిస్తున్నాము. మరి ఈ తలబాగా స్వామివారిని మరి రాత్రి 12 గంటల సమయంలో శిఖరానికి స్వామివారికి తలబాగా చుడతారు. తలబాగా చుట్టడం అంటే దాని అర్థం ఏమిటంటే స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శాసనసభలో వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఈ బడ్జెట్తో విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పరుగులు తీస్తుందని వెల్లడి. నూతన ఆర్థిక బడ్జెట్పై తీవ్ర విమర్శ చేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సభలో ఆ నలుగురిని పొగడమే పనిగా మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని ఎద్దేవా. మధురవాడ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన నేషనల్ ట్రావెల్ మార్ట్ టూర్ ఆపరేటర్స్ మెగా ఈవెంట్ను ప్రారంభించిన కీలక ప్రసంగం చేసిన మంత్రి దుర్గేష్. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు గంట్ల శ్రీనుబాబు. జర్నలిస్టుల సంక్షేమమే తమ లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.